హలో ఎవ్రీవన్, క్లాస్ 4 సహా ఆరి వర్క్ డిజైన్స్లో ఇక్కడ బ్యాక్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఆరి వర్క్ కానీ నార్మల్ స్టిచ్చింగ్ కానీ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్ 6, ఆర్మ్ హోల్ 6 తీసుకోవాలండి. ఇక్కడ ఇది 36 బ్లౌజ్ మెజర్మెంట్ అండి. బ్యాక్ నెక్ చాలా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ కలుపుతున్నాను. తర్వాత స్కేల్తోనే అదే లైన్తో కింద కూడా డ్రా చేసుకోవాలి. నేను షోల్డర్ విడ్త్ ఇక్కడ 3 తీసుకున్నాను. లెంత్, బ్యాక్ నెక్ లెంత్ కస్టమర్కి మీరు ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చి 10 తీసుకుంటున్నాను. 10 ఉంటేనే బాగుంటుంది 36 సైజ్కి. ఇక్కడ కింద కూడా 3 తీసుకుంటున్నాను. సేమ్ ఆ లైన్ను మనం ఇప్పుడు అలా కలిపేసుకొని డ్రా చేసుకోవడమే. స్కేల్తో నీట్గా వస్తుంది. స్కేల్తోనే డ్రా చేసుకోండి. చిన్న కర్వ్ ఒకటి ఇస్తే రౌండ్ నెక్ వచ్చేస్తుందండి. అక్కడ నెక్ రౌండ్ తీసుకున్నాక ఆర్మ్ రౌండ్ కూడా చూసుకోండి. నేను అదే నార్మల్గా రౌండ్ చుట్టేసాను. మీరైతే 1 ఇంచ్ గ్యాప్తో రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ యూజ్ చేయండి. ఇక్కడ నాకు విత్ బ్రెస్ట్ లూజ్ వచ్చి 9 అండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుకండి. ఇక్కడ కిందకి వచ్చేసి నేను 5 పెడుతున్నాను. మొత్తం టోటల్ బ్లౌజ్ లెంత్ 15, 10 ఇంచెస్ నెక్, 5 ఇంచెస్ కింద. ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి 8 అండి, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి అలా యూజ్ చేసి డ్రా చేసుకోవడమే స్కేల్తో. నీట్గా స్కేల్ అయితే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇక్కడ కూడా లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఆది బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు అండి, కానీ ఇలా మార్కింగ్ చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను ఇక్కడ బ్యాక్ నెక్ టాకాల కోసం నేను 4 ఇంచెస్ లెంత్ పెడుతున్నానండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అంటేనే శారీలో బ్లౌజ్ తీసుకోరండి చాలామంది. శారీలో బ్లౌజ్ కొంచెం క్లాత్ సరిగ్గా ఉండదని ఎక్కువ రా సిల్క్, కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకుంటారు. అందులో అయితే 1 మీటర్ అయితే సరిపోతుంది. హెవీ బ్లౌజ్ అయితేనేమో, కొంచెం హెల్దీ బ్లౌజ్ అయితేనేమో 1.5 మీటర్ అయితే సరిపోతుంది. మగ్గం వర్క్ మెజర్మెంట్స్కి చాలా ఫినిషింగ్ బాగా వస్తుంది. నేను శారీలో బ్లౌజే తీసుకున్నాను. ఎందుకంటే శారీలో బ్లౌజ్ బాగానే ఉందండి, ఇది క్లాత్ కొంచెం, అందుకని ఈ బ్లౌజే మెజర్మెంట్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ఫోల్డ్ చేశాను కదా, ఈ ఫోల్డ్ చేసి ఫస్ట్ మనం మార్కింగ్ చేసినందుకు అలా సైడ్కి పక్కకి మార్కింగ్ పడుతుందండి. ఇదే మార్కింగ్ మీద మనం చాక్పీస్తో గీసుకోవచ్చు. కొంచెం టేప్తో చెక్ చేసి మెజర్మెంట్స్ అలానే సేమ్ యాస్టీస్గా గీసుకోవాలండి. చాలా సింపుల్గా మెజర్మెంట్స్ బ్యాక్ నెక్ తీసుకోవచ్చు. మీకు హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలన్నది కూడా మనకు కామెంట్ చేయండి. ఇది నేను గీసేది 36 సైజ్ బ్లౌజ్ అండి. మళ్ళీ కాటన్ సిల్క్, రా సిల్క్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయండి అని కామెంట్ అడగండి. అవి ఫ్యాబ్రిక్ స్టోర్లోనే దొరుకుతాయి. మ్యాచింగ్ సెంటర్స్లో ఫ్యాబ్రిక్ స్టోర్లో దొరుకుతాయండి. ఫ్రంట్ నెక్ మెజర్మెంట్, హ్యాండ్ మెజర్మెంట్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.